ఫ్రెండ్స్, మరి మీకోసం నేను ఏదైతే ఉదయం వీడియో చేశానో డ్రగ్స్ శాంపిలర్ ఉద్యోగాలు 10th పాస్ అయితే చాలు, ఫీజు కూడా లేదు, ఎక్స్పీరియన్స్ లేదు, 40,000 రూపాయలు జీతం అని చెప్పేసి చాలామంది చూశారు కదా. కింద నాకు అప్లై ప్రాసెస్ కూడా అడిగారండి, చాలామంది అడిగారు. సో అందుకోసం టైం వెచ్చించి మీకోసం ఈ వీడియోలో క్లియర్గా అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలి, ఎన్వలప్ పైన ఎలా రాయాలి, సో సెల్ఫ్ అడ్రస్డ్ ఎలా పెట్టాలి, సెల్ఫ్ అటెస్టడా గెజిటెడా, సో వీటన్నిటి గురించి ఈ వీడియోలో క్లియర్గా అయితే మాట్లాడుకుందాం. ఎవరైతే అప్లై చేయాలి అనుకుంటారో ఈ వీడియో వాళ్ళకు చాలా యూస్ఫుల్గా ఉంటుందన్నమాట. కాబట్టి మీరు అప్లై చేసుకుంటూ ఉంటే లాస్ట్ వరకు చూడండి. మీరు అప్లై చేసుకోకపోతే తప్పకుండా వీడియోని షేర్ చేయండి. సో మీరు షేర్ చేస్తేనే నేను కూడా చేసినందుకు ఫలితం ఉంటుందన్నమాట. అలాగే వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, నాకు కష్టానికి తగ్గ ఫలితం అనమాట. సో ఇలాంటి వీడియోస్ నా నుంచి ఇంకా మీకు అయితే వస్తాయి. ఓకే, సో మన వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, మనకి ఇది అఫీషియల్ నోటిఫికేషన్. సో ఆల్రెడీ మీకు ఉదయం చెప్పేసాను దీని గురించి. సో అయితే మీకు కొన్ని ముఖ్యమైన పాయింట్స్, అంటే ఈ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు మనం గమనించుకోవాల్సిన విషయాలు ఏంటి. సో ఇది మనకు అప్లికేషన్ ఫామ్. సో నేను మీకు కింద పీడిఎఫ్ లింక్ ఇస్తాను. ఇది కంబైన్డ్గా ఉంది, కలిసిపోయి ఉందన్నమాట. సో మీకు సపరేట్గా ఇది ఒక్క పేజ్ మాత్రమే మీకు పీడిఎఫ్ లింక్ ఇస్తారు, అది డౌన్లోడ్ చేసుకొని మీరు ఫిల్ చేసుకోవచ్చు. సో కింద లింక్ చెక్ చేయండి ఒకసారి. తర్వాత ఇక్కడ ఈ ఉద్యోగాలకు హౌ టు అప్లై కింద వీళ్ళు ఏం చెప్పారో మనం గమనించాలండి. సో ఈ ఉద్యోగాలకు వీళ్ళు ఎప్పటి లోపల అప్లై చేయమన్నారు, 30 days లోపల అప్లై చేయమన్నారు. సో మనకు నవంబర్ 21న ఈ నోటిఫికేషన్ ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో వచ్చింది. సో అప్పటి నుంచి మనం 30 days వేసుకుంటే మనకు డిసెంబర్ 20, ఓకేనా. సో డిసెంబర్ 20th మనకు లాస్ట్ డేట్ అనమాట. ఈ మంత్ 20వ తారీఖు లాస్ట్ డేట్. సో అప్పటిలోపల మీరైతే అప్లై చేసుకోండి. సో ఇకపోతే మనకి వీళ్ళు ఏం చెప్పారంటే A4 సైజ్ పేపర్లో అప్లికేషన్ ఫామ్ని టైప్డ్, అంటే టైపింగ్ అయినా చేయొచ్చు, రైటింగ్ అయినా చేయొచ్చు. టైప్డ్ అంటే టైప్ రైటింగ్లో చేయడం అనమాట. అది మీరు కంప్యూటర్లో చేయకూడదు, టైప్ రైటింగ్లో మాత్రమే చేయాలి. లేదు అంటే హ్యాండ్తో రాయవలసి ఉంటుంది. అర్థమైంది కదా. ఇంగ్లీష్లోనే రాయాలి. అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు ఇంగ్లీష్ మాత్రమే ఉపయోగించాలి, తెలుగులో అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేయకూడదు. సో తర్వాత మనకి ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారు, మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు సో ఒక సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్వలప్ కూడా పెట్టండి అని చెప్తున్నారనమాట. సో ఈ సెల్ఫ్ అడ్రస్ ఎన్వలప్ అనేది మనకు ఖచ్చితంగా పెట్టాలి. సో దానిపైన రిక్వైర్డ్ పోస్టల్ స్టాంప్ వేయాలి. అంటే సో మనకు ఇక్కడి నుంచి, అంటే ముంబై నుంచి మన రాష్ట్రానికి రావడానికి ఎంత స్టాంప్ వేస్తే వస్తుంది అని మీరు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి అడిగితే వాళ్ళు చెప్తారు. ఆ స్టాంప్స్ని మీరు ఆ యొక్క సెల్ఫ్ అడ్రస్ ఎన్వలప్ పైన పెట్టవలసి ఉంటుంది. అలాగే మీరు ఇదంతా కూడా ఒక మెయిన్ ఎన్వలప్లో పెట్టాలి. సో అది ఎలా ఫిల్ చేయాలో కూడా మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత ఇక్కడ ముఖ్యమైన పాయింట్స్ కొన్ని గమనించండి. సో ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారు, సెకండ్ మీరు చూసినట్టయితే సీరియల్ నెంబర్ 2లో ద నేమ్ ఆఫ్ ది పోస్ట్ అప్లైడ్ ఫర్ షుడ్ బి మెన్షన్డ్ ఆన్ ద టాప్ లెఫ్ట్ కార్నర్. ఎన్వలప్ పైన మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారనేది లెఫ్ట్ కార్నర్లో క్లియర్గా రాయాలి. ఇక్కడ మీరు ఎట్లా రాస్తారంటే అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అని రాయకూడదండి, ఓన్లీ పోస్ట్ నేమ్ మాత్రమే మెన్షన్ చేయాలి. అది కూడా లెఫ్ట్ కార్నర్లో, సో మధ్యలో కాదు, కార్నర్లో అని చెప్పారు. సో ఈ పాయింట్స్ అన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలండి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు. సో ఎందుకంటే కొంతమంది మర్చిపోయి చేసేస్తారనమాట. ఇంకొక విషయం ఏంటి అంటే, సో మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది అప్లికేషన్ ఫామ్ని చూడండి, టు బి ఫిల్డ్ ఇన్ బ్లాక్ లెటర్స్, అంటే క్యాపిటల్ లెటర్స్లోనే మీరు ఫిల్ చేయాలి, స్మాల్ లెటర్స్ని యూజ్ చేయకూడదు. సో ఇక్కడ మీరు ఫిల్ చేసే ప్రతిదీ కూడా క్యాపిటలే అయి ఉండాలన్నమాట. అంటే అన్ని బ్లాక్ లెటర్స్ ఉండాలి. పొరపాటున స్మాల్ లెటర్స్తో చేసినా మీ అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. అలాగే మనం ఇక్కడ అఫిక్స్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ డ్యూలీ అటెస్టెడ్ అని చెప్పేసి ఉంది. అంటే మనము సెల్ఫ్ అటెస్టెడ్ చేయకూడదండి, గెజిటెడ్ ఆఫీసర్తో మనం సైన్ చేయాలి, ఫోటో పేస్ట్ చేసి సో దానిపైన మనం సంతకం చేయించవలసి ఉంటుందన్నమాట. సో క్లియర్ కదా. ఇవన్నీ కూడా మీరు దగ్గర పెట్టుకోండి. ఒక సెల్ఫ్ అడ్రస్ ఎన్వలప్, అలాగే మెయిన్ ఎన్వలప్, తర్వాత మీ ఫోటో, మీ యొక్క సర్టిఫికేట్స్, ఇవన్నీ కూడా మీరు దగ్గర పెట్టుకొని ఈ అప్లికేషన్ ఫామ్ని అయితే ఫిల్ చేయాలి. ఇప్పుడు చూద్దాం మనం ఎక్కడ ఏ కాలంలో ఏం ఫిల్ చేయాలనేది క్లియర్గా తెలుసుకుందాం మనం. ఓకే, మీరు అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకోండి. అది మీరు ప్రింట్అవుట్ తీసుకొని ఈ విధంగా మీరు ఫిల్ చేయవలసి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, నేమ్ ఆఫ్ ది పోస్ట్ అప్లైడ్ ఫర్. సో మనకు ఉండేది ఒక్క పోస్టే. సో వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి ఖచ్చితంగా రాయవలసి ఉంటుంది. డ్రగ్స్ శాంప్లర్, క్యాపిటల్ లెటర్స్లో మీరు రాయాలి. నేను ఏ విధంగా రాశానో అదే విధంగా రాయండి. బ్లూ
పెన్ మాత్రమే వాడండి, బాగుంటుంది చూడ్డానికి. ఓకే, సో ఇక మనకు ఫోటో చూడండి, ఇక్కడ ఫోటో పేస్ట్ చేశాను. సో ఈ ఫోటో పైన అటెస్టెడ్ అంటే గ్రీనింగ్తో సైన్ చేయవలసి ఉంటుందన్నమాట. అలాగే వాళ్ళ యొక్క సీల్ కూడా వేయాలి. సో ఏ విధంగా అయితే మీకు స్క్రీన్ పైన చూపిస్తున్నానో సో ఆ విధంగా మీరు మీ ఫోటో పైన సంతకం చేపించవలసి ఉంటుంది. దాన్నే అటెస్టెడ్ అని చెప్పి అంటారనమాట. సో క్లియర్ కదా. తర్వాత ఇక్కడ రిఫరెన్స్ అడ్వర్టైజ్మెంట్ నెంబర్. సో మనకి ఇది అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అనేది ఆ యొక్క నోటిఫికేషన్లో ఉందండి. సో మీకు అదంతా చెక్ చేసుకునే పని లేకుండా నేను ఇక్కడ మీకు రాసేసాను. సో మీకు యారో మార్క్ వేసి చూపిస్తున్నాను. 4/estate ESTT లేదంటే ఎస్టాబ్లిష్, అది ESTT అని చెప్పి రాయండి. డాట్ ఇచ్చి స్లాష్ ఇచ్చేసి DS/2023/5370 ఇది మనకు నోటిఫికేషన్ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అండి. తర్వాత ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో ఎప్పుడు వచ్చింది ఇది అంటే మనకు 21st to 27th November 2023 ఎడిషన్లో మనకు ఈ నోటిఫికేషన్ని విడుదల చేశారనమాట. ఇలా మనము చాలా క్లియర్గా రాయవలసి ఉంటుంది ఈ రిఫరెన్స్ అడ్వర్టైజ్మెంట్ నెంబరు మరియు ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ డేట్. సో ఇది మర్చిపోతే మీ అప్లికేషన్ రిజెక్ట్ అవుతుందన్నమాట. సో టాప్లో ఏం రాయాలో మీకు క్లియర్గా అర్థమైపోయింది. ఇక చూడండి, నేమ్ ఆఫ్ అప్లికెంట్, మీ నేమ్ రాసేయండి. సో అందరికి సింపుల్. కాకపోతే 10th క్లాస్లో మార్క్ లిస్ట్లో ఏ విధంగా ఉందో అదే విధంగా రాయండి. ఆధార్ కార్డులో ఉన్నది రాయొద్దు. ఓకే, తర్వాత ఫాదర్స్ నేము. సో ఈ విధంగా క్యాపిటల్ లెటర్స్లో రాయండి. ఇక అడ్రస్ విత్ పిన్ కోడ్. సో మీ అడ్రస్ని పిన్ కోడ్తో సహా రాయాలి. ఓకే, సో నేను స్క్రీన్ పైన చూపిస్తాను కదా, క్యాపిటల్ లెటర్స్లోనే రాయవలసి ఉంటుంది. పొరపాటు కూడా స్మాల్ లెటర్స్ని యూజ్ చేయొద్దు, మళ్ళీ చెప్తున్నాను. తర్వాత పర్మనెంట్ అడ్రస్. సో మీకు ఇక్కడ కరస్పాండెంట్ అడ్రస్ అలాగే పర్మనెంట్ అడ్రస్ సేమ్ అయిందనుకోండి, సో మీరు ఇక్కడ డూ అని పెట్టేసి సరిపోతుందన్నమాట. లేదు ఎందుకు ఇంత తలకాయ నొప్పి అంటే ఈ విధంగా చిన్న అక్షరాల్లో మీకు అడ్రస్ కూడా రాసేయండి. సో అది మీ ఆప్షన్. నేనైతే ఏమంటున్నానంటే సో మీరు రాయడమే ఉత్తమం డూ అని పెట్టడం కంటే. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అండి. సో ఈ డేట్ ఆఫ్ బర్త్ చూడండి, మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ రాయండి. తర్వాత ఏజ్ ఎంత, మీరు ఈ యొక్క ఉద్యోగాలకు ఏదైతే అప్లై చేసే లాస్ట్ డేట్ ఉంటుంది కదా, మనకు లాస్ట్ డేట్ ఎప్పుడు అండి, సో మనకు లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే 20 డిసెంబర్ 2023. సో ఆ డేట్కి మీ వయసు ఎంత అడుగుతున్నారు. మీకు స్క్రీన్ పైన చూపిస్తున్నాను క్యాలిక్యులేటర్లో. సో మనం ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి ఏజ్ అనేది, మనకు ఎక్కడ కనిపిస్తుంది ఈ యొక్క ఎన్ని సంవత్సరాలు, ఎన్ని మంత్స్, ఎన్ని డేస్ అని చెప్పేసి. సో మీకు క్లియర్గా చూపిస్తాను కదా, అదే విధంగా ఇక్కడ మీరు రాయవలసి ఉంటుంది. ఆ విధంగా మీరు యూస్ చేసి మీ క్యాలిక్యులేటర్ని మీరు రాయవచ్చు. తర్వాత ఏజ్ రిలాక్సేషన్స్ ఏమైనా కోరుకుంటున్నారా, మీరు SC ST OBC వాళ్ళైతే ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటాయి కదా, సో అలా ఏమైనా కోరుకుంటున్నారా. ఇక్కడ నిల్ అని పెట్టేశాను, అంటే అవసరం లేదు కాబట్టి నిల్ అని పెట్టాను. మీరు ఏదైనా కోరుకున్నట్లయితే మీరు SCనా STనా సో ఈ విధంగా క్లెయిమ్ చేస్తున్నారా అని చెప్పేసి రాయండి, లేకపోతే లేదు. తర్వాత కేటగిరీ ఏంటి, ఓపెన్ అని పెట్టేయండి, అంటే జనరల్ కేటగిరీ వాళ్ళు ఓపెన్ పెట్టాలి, OBC వాళ్ళకు OBC ఈ విధంగా రాయవలసి ఉంటుందన్నమాట. తర్వాత నేషనాలిటీ ఇండియన్, సెక్స్ ఏంటి అంటే మేలా ఫిమేలా జెండర్ అడుగుతున్నారనమాట. అర్థమైందా. ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10th క్లాస్ అని చెప్పేసి మీరు ఈ విధంగా అయితే రాసేయండి. తర్వాత కింద చూడండి మనకు బాక్స్లో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కింద SSC రాయండి. యూనివర్సిటీ బోర్డు కింద చూడండి BSc AP అని రాశాను, ఎందుకంటే చిన్న కాలం ఇచ్చారు కాబట్టి సరిపోదు పూర్తిగా రాయడానికి. సో బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ BSc అంటే AP ఆంధ్రప్రదేశ్. సో ఈ విధంగా AP అయితే AP, TS అయితే మెన్షన్ చేయండి. తర్వాత మీకు వచ్చిన మార్క్స్ ఎన్ని, సబ్జెక్ట్ దగ్గర సైన్స్ అని రాయండి, ఎందుకంటే వాళ్ళు నోటిఫికేషన్లో ఏమడిగారంటే 10th క్లాస్ విత్ సైన్స్ సబ్జెక్ట్ అని చెప్పించారు. సైన్స్ సబ్జెక్ట్ మీరు చదివి ఉండాలి అని చెప్పారన్న, అందుకోసం సబ్జెక్ట్ దగ్గర సైన్స్ అని మెన్షన్ చేయండి. ఇక మీ యొక్క పర్సెంటేజ్ ఏంటో అక్కడ రాయండి, 91%, 15, 17 సో అక్కడ మెన్షన్ చేసేయండి. ఇక కింద కాలంని మీరు ఏమన్నా అర్హతలు పెట్టాలనుకుంటే పెట్టండి, లేకపోతే నిల్ పెట్టేసేయండి. ఎందుకంటే వాళ్ళు కేవలం 10th అడిగారు కాబట్టి మనం వేరే అర్హతలు పెట్టాల్సిన అవసరం లేదు. తర్వాత ఎక్స్పీరియన్స్. సో ఎక్స్పీరియన్స్ కూడా చాలామంది దగ్గర ఉండదు, అది అక్కడ మ్యాండేటరీ కూడా కాదు కాబట్టి నిల్ పెట్టేసేయండి. ఈ విధంగా ఖాళీగా మాత్రం పెట్టద్దు, సో ఖాళీగా పెడితే రిజెక్ట్ అవుతుందండి. ఇక ఎనీ అదర్ డీటెయిల్స్, ఇక టైపింగ్, కంప్యూటర్ స్కిల్స్ ఏమైనా మీ దగ్గర ఉంటే, సర్టిఫికేట్లు ఉన్నట్లయితే సో మీరు ఇక్కడ దాని గురించి మెన్షన్ చేయాలి, లేకపోతే నిల్ అని పెట్టేయండి, నో ప్రాబ్లం. సో ఈ విధంగా మనం అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేయాలండి. మీకు క్లియర్గా అయితే చెప్పాను, ఎక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. 1-2 సార్లు వీడియోని చూడండి, తర్వాత అప్లై చేసుకోండి. ఇక డిక్లరేషన్ అండి. సో ప్లేస్
మీ యొక్క డేట్ రాయాల్సి ఉంటుంది, ఇంకా సిగ్నేచర్ అయితే చేయాల్సి ఉంటుంది. సో క్లియర్ కదా. సో ఈ విధంగా మనం అప్లికేషన్ ఫామ్ని అయితే ఫిల్ చేయాలి. తర్వాత మనం ఏంటి, ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు, అటెస్టెడ్ అంటే ఏంటన్నా అని చెప్పేసి. సో ఇది మన అప్లికేషన్ ఫామ్ అంటే ఇది మన 10th సర్టిఫికేట్ అండి, మనము దాంతోపాటు పెట్టి పంపిస్తాం కదా. ఇక్కడ మీరు బాగా గమనించవచ్చు, మనకు అటెస్టెడ్ అంటే ఈ విధంగా ఉంటుందండి. అంటే గ్రీనింగ్తో సైన్ చేయాలి, వాళ్ళ యొక్క సీల్ వేయాలి. సో ఈ విధంగా ఉంటే దాన్ని అటెస్టెడ్ అని చెప్పి అంటారు. సెల్ఫ్ అటెస్టెడ్ అంటే జస్ట్ మనం సంతకం చేస్తే సరిపోతుంది. ఎన్నో వీడియోస్లో చెప్పాను, కన్ఫ్యూజ్ అవ్వద్దు, మీరు వీడియోని క్లారిటీగా చూడండి. సో ఈ విధంగా మన యొక్క జిరాక్స్ కాపీ పైన మనం అటెస్టెడ్ చేయించవలసి ఉంటుందన్నమాట. తర్వాత మన మెయిన్ ఎన్వలప్, సో దీంట్లోనే ప్రతిదీ కూడా పెట్టి మనం పంపించాలి. సో ఇక్కడ మీరు చూడొచ్చు లెఫ్ట్ కార్నర్లో, సో నేను ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నానో క్లియర్గా రాశాను. ఇది కార్నర్ అండి, ఇది మిడిల్, ఇది స్టార్టింగ్. ఓకే, సో కార్నర్, లెఫ్ట్ కార్నర్. ఓకేనా. సో మనం రాసేటప్పుడు రైట్ సైడ్ వస్తుంది, కానీ యాక్చువల్గా ఇది లెఫ్ట్ కార్నర్ అండి. సో ఇక్కడ మన అడ్రస్ అంటే మనం ఎక్కడికి పంపించాలి, ద డిప్యూటీ డ్రగ్స్ కంట్రోలర్ ఇండియా, సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్, వెస్ట్ జోన్, జోనల్ FDA భవన్, 4th floor, GMSD కాంపౌండ్, బెలాసిస్ రోడ్, ముంబై సెంట్రల్, ముంబై 400008. సో క్లియర్గా అడ్రస్ అనేది క్యాపిటల్ లెటర్స్లోనే రాయండి. తర్వాత సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్వలప్ అండి. సో ఇది మీకు చెప్పాను ఆల్రెడీ, నేను ఒక స్టాంప్ వేయాలి. ఇక్కడ నేను ఎగ్జాంపుల్కి వేసాను. సో మీరు పోస్ట్ ఆఫీస్లో అడగండి, ముంబై నుంచి మీ సొంత ఊరికి రావాలి అంటే ఎంత పోస్టల్ స్టాంప్ వేయవలసి ఉంటుంది, వాళ్ళు చెప్తారు. ఆ స్టాంప్ని ఇలా మీరు పేస్ట్ చేయండి. తర్వాత మీ యొక్క అడ్రస్ ఇక్కడ రాయండి మధ్యలో, ఎందుకంటే అడ్మిట్ కార్డ్స్ ఇవన్నీ కూడా దీంట్లోనే పెట్టి వాళ్ళు పంపిస్తారనమాట. ఇవి ఖచ్చితంగా మీరు పంపించవలసిన రిక్వైర్మెంట్స్. ఓకే, కంపల్సరీ, మ్యాండేటరీ. సో ఇలా మీరు ఈ ఉద్యోగాలకు ఎప్పటిలోపల December 20 లోపల అయితే అప్లై చేయాలి. ఏమైనా డౌట్స్ ఉన్నాయా, క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను, మీకోసం టైం వెచ్చించి మరీ చేశాను. ఇక మీ సపోర్ట్ ఉండాలండి, అంటే లైక్స్ రూపంలో, కామెంట్స్ రూపంలో, 10 మందికి షేర్ చేయడంలో. సో ఇంకా ఎంత మాత్రం చేస్తారో చూద్దాం. నేనైతే కష్టపడుతున్నాను మీకోసం. సో మీరు కూడా చూసి అప్లై చేసుకోండి. ఒక్కరికి జాబ్ వచ్చినా నాకు హ్యాపీ అనమాట. సో ఓకే, సో మరొక మంచి జాబ్ నోటిఫికేషన్ అయితే ఇంకో వీడియోలో కలుసుకుందాం. ఉంటాను. హ్యావ్ ఎ నైస్ డే.